జీవి న్యూస్. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికార కార్యాలయంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం వచ్చిన పనిముట్లు 109, అందులో కల్టివేటర్ 21, స్పేయర్లు 77, బ్రష్ కటర్ 3, పవర్ వీడర్ 1, రోటవేటర్ 4, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 1, స్ట్రైవ్ బ్యాలర్ 1 నారాయణఖేడ్ నియోజకవర్గం రావడం జరిగింది. అందుకు ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ద్వారా వచ్చే పనిముట్లు నాణ్యమైనవి మరియు ఎక్కువ కాలం వాటి పనితనం ఉంటుందని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నారాయణఖేడ్ ఏడీ నూతన్ కుమార్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారుణ్ శంకర్ సెట్, పరశురాం రాథోడ్, రైతులు తదితర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.